ఓం గం గణపతే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీ సరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితే నమస్తస్తై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితే నమస్తస్తై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు నిద్రరూపేణ సంస్థితే నమస్తస్తై 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 నమో నమః. యా భూమి సర్వభూతేషు అన్నరూపేణ సంస్థితే నమస్తస్తై 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 నమో నమః. విశ్వం టీవీ ప్రేక్షకులకు యావత్ భారతదేశంలో ఉన్న కృషివలులు రైతన్నలకు అందరికీ కూడా ఏరువాక పూర్ణమి శుభాశయాహ. ఇప్పుడే మనం ఒక శ్లోకం చెప్పుకున్నాం. యా దేవి సర్వభూతేషు అది. అదేమిటి? భూమి అన్న రూపేణ సంస్థితే. అన్నం నుంచే, అన్నం ఉంటేనే శక్తి వస్తుంది. శక్తి రూపేణ సంస్థితే. శక్తి ఉంటేనే శాంతి కలుగుతుంది. శాంతి ఉంటేనే నిద్ర వస్తుంది. అంటే ఈ భూమి పండితేనే మనకి ఎంతో ఆనందంగా ఉంటామని చెప్పబడింది ఈ శ్లోకంలో. మరొక్క విషయం, ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమి అంటే ఏరువాక పౌర్ణమి. ఏరువాక పౌర్ణమి అంటే రైతన్నలకు ఉగాది పండుగ. మన ఉగాది చైత్రంలో వస్తే రైతన్నలకి జ్యేష్ఠ పౌర్ణమే ఉగాది పండుగ. ఎందుకంటే పౌర్ణమి నాడే ఎందుకు వచ్చింది అంటే చంద్రుడు తేజస్సు, చంద్రుడు కళలు ఉంటేనే పంట ఎప్పుడు రాత్రిపూట బాగా పండుతుందిట. ఆ చంద్ర అంశ ఉండాలని జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఈ పండుగ జరుపుకుంటూ వచ్చారు. ఈ ఏరువాక పౌర్ణమి అనేది మన యావత్ భారతదేశంలోనూ అన్ని చోట్ల, అన్ని రాష్ట్రాల్లోనూ కూడా జరుపుకుంటూనే ఉంటారు. ఇక్కడ ఏరు అంటే నాగలి, వాక అంటే దున్నటం. ఏరువాక సాగాలి. ఏరువాక సాగాలి అంటే అక్కడ చక్కగా ఈ వ్యవసాయం చేసే పనిముట్లు అన్నిటినీ కూడా చాలా పరిశుభ్రం చేస్తారు. వాటిని చేసి అంటే ఏమిటి? నాగలి, కొడవలి, కత్తి, గుణపం, పార, ఇలా ఎన్నో పనిముట్లు ఉన్నాయి. ఈ పనిముట్లన్నీ కడిగి చక్కగా పసుపు రాసి బొట్టు పెడతారు. అలాగే ఏరువాకకి సాగటానికి వృషభరాజులు, ఎద్దులు, మన రైతన్నకి బిడ్డలు అవి వాటికి కూడా చక్కగా స్నానం చేయించి మెళ్ళో మువ్వల గంటలు కట్టి పూలదండలు వేసి చక్కగా తీసుకుని మన భూమి గ్రీష్మతాపంతో వేడెక్కిపోయి ఉంటుంది. ఈ తొలకరి జల్లులు పడ్డాక కాస్త చల్లబడుతుంది అనమాట. ఆ చల్లబడ్డాక భూమిని దున్నటానికి ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడు చేసేది ఏరువాక పండుగ. ఈ ఏరువాక పండగకి చక్కగా ఇవన్నీ సిద్ధం చేసుకుని పొలం గట్టుకు వస్తారు. రైతన్న కుటుంబం అంతా వస్తారు, ఆ ఊరి పెద్దలు వస్తారు. చక్కగా తయారయ్యి ఆడపిల్లలు ఎదురొస్తారు సాంప్రదాయ సిద్ధంగా. పూలు, పసుపు, కుంకాలు, పళ్ళు పుచ్చుకుని రైతన్న ఏరువాక దున్నుతుంటే ఆ ఆడపిల్లలందరూ కూడా ఎదురొస్తే నాగలికి అప్పుడు ఏరువాక పండుగ చేస్తారు. ఈ ఏరువాక పండుగ చేసేటప్పుడు దేనికైనా మన గణపతి ప్రార్థన, గణపతి పూజ అవసరం కదా. అందుకు భూమి దగ్గరే పుట్టమన్ను తీసుకొస్తారు. అప్పటికప్పుడు మన్ను తీసుకొచ్చి, పుట్టమన్ను తీసుకొచ్చి గణపతి ప్రతిమను చేసి ఆ గణపతికి పూజ చేసి, ఆ పూజ చేశాక గణపతికి బెల్లము, అరటి పళ్ళు,
కొబ్బరి కొట్టి చేస్తారు. అదే కాకుండా మనకి పొంగలి చేసి నైవేద్యం పెట్టడం ఒక పద్ధతి ఉంది. అలాగే ఉండ్రాళ్ళు కూడా చేసి నైవేద్యం పెడతారు. పెట్టి సామూహికంగా అందరూ కలిపి అది పూజిస్తారు ఏరువాక పౌర్ణమి రోజున. ఈ మట్టి తీసిన మట్టిని ఏం చేస్తారంటే గాజుల్లోనూ గుమ్మానికి రాస్తారు. అది లక్ష్మీ రూపం అనమాట, లక్ష్మీ ప్రదం. ఈ తీసుకెళ్ళి అంటే ఏరువాక పౌర్ణమికి గణపతి చేసిన మట్టిని పట్టుకెళ్ళి గాజుల్లో దాస్తారు. అలాగే ఇంటి గడపకు కూడా ఆ మట్టిని పోస్తారు. మట్టి మహాలక్ష్మి కింద తీసుకెళ్ళి వాళ్ళు రాస్తారు. పూజ మొదలెట్టేటప్పుడు నమస్తే ధరణీ దేవి సర్వసస్య ప్రసూధిని నవధాన్య సమాయుక్తే సర్వకామే ప్రదా భవ. నమస్తే ధరణీ దేవి సర్వసస్య ప్రసూధిని నవధాన్య సమాయుక్త సర్వకామ ప్రదా భవ అని ఆ తల్లిని పూజించి అప్పుడు ఏరువాకకి మొదలు పెడతారు ఈ భూదేవి మాతని. ఈ శ్లోకం ఋగ్వేదంలో చెప్పబడింది. ఎందుకంటే ఇక్కడ మనకి సర్వసస్య ప్రసూదిని, అన్ని రకాల సస్యాలని ప్రసూదిస్తుంది ఆవిడ, ప్రసూన ఆవిడ జన్మించేటట్టు చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి చెప్పవలసింది కాదతే ఇది అన్నం అన్నారు. అంటే తినే ప్రతిదీ అన్నమే. అవి ధాన్యాలు అవనివ్వండి, నవధాన్యాలు అవనివ్వండి, చిరు ధాన్యాలు అవనివ్వండి, ఏవైనా సరే అన్నీ కూడా మనకి భూమి నుంచి పండినవే, భూమి నుంచి వచ్చినవే. అందుకోసం భూదేవికి ఋగ్వేదంలో చెప్పిన శ్లోకం ఇదనమాట. అలా నమస్కారం చేసి దండం పెట్టించుకుని అప్పుడు పూజ మొదలు పెడతారు. అంతా కూడా ఆ రోజే చేసేయరు, కొంచెం వరకు చేసి దున్ని ఇది నాగేటి చాలు నాగలితో గీత గీస్తారనమాట. ఆ పొలం అంతా కవతం అంతా రైతన్న నాగేటి చాలుతో చేస్తాడు. ఇక్కడ గొప్ప సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఏంటంటే ఈ నాగేటి చాలుతో దున్నుతారు కదా, అది మనకి లోతుకి ఆ బీటలు తీసేసి ఉంటుంది గ్రీష్మతాపంతో భూదేవి. అది లోపలికి చొచ్చుకుపోవాలి, చొచ్చుకుపోతేనే ఆ సూర్యరశ్మి లోపలికి వెడుతుంది. అందు గురించి ఆ నాగేటి సాలుతోటి లోపలికంటా వెళ్ళేటట్టుగా ఆ రైతన్న చేస్తాడు. చేసేటమే కాకుండా ఈ రైతన్నకి సహాయంగా ఉంటారు కొన్ని చోట్ల కూలీలు. వాళ్ళందరికీ కూడా నూతన వస్త్రాలు, ఒక్కో ప్రాంతంలో ఒక్కో పద్ధతి ఉంటుంది, నూతన వస్త్రాలు ఇస్తారు. ఈ పద్ధతి చెప్పే ముందు మనం ముందుకి వెళదాం. త్రేతాయుగంలో జనక మహారాజు కూడా పొలం దున్నాడు. ఎందుకంటే ఈ ఏరువాక పౌర్ణమి నాడు దున్నాడు. ఆయన నాగేటి చాలుకే సీత దొరికింది. సీత అంటేనే నాగేటి చాలు అని అర్థం. ఆ సీతమ్మ తల్లి కూడా భూమిలోంచే పుట్టుకొచ్చింది, భూమిలోంచే దొరికింది ఆయనకి, తీసుకొచ్చి పెంచుకున్నాడు. అంటే ఆ రోజుల్లో త్రేతాయుగంలో కూడా రాజు అంటే రాజే రైతు, రాజు కూడా దున్నేవాడు. ఎందుకంటే ప్రజలందరూ కూడా కడుపు నిండా తినాలి, తింటేనే వాళ్ళు బాగుంటారు. వాళ్ళ బలమే తనకి కలిమి, ఆ కలిమే దేశానికి భాగ్యం అని ఏరువాక పౌర్ణమి నాడు రాజులు ఏరువాక చేయటం అనేది బంగారు నాగలి చేయించి బంగారు నాగలతోటి దున్నేవారని కూడా మనకి చెప్పారు. ఇవన్నీ మనకి శాసనాల్లో చెప్పబడ్డాయి, రాతి శాసనాల్లో చిక్కించి ఉంచారు. ఇదే కాదు శ్రీకృష్ణదేవరాయలు మనకి ఆంధ్రభోజుడు, మహాకవి, పండితుడు, ఎంతో గొప్పవాడు. ఆయన కూడా ఏరువాక సాగాడు అని అందరూ చెప్తూ ఉంటారు. ఈ ఏరువాక పౌర్ణమికి ఒక గొప్ప విశేషం ఏంటంటే జానపదులు వాళ్ళ జీవితాన్ని పాటలుగా పాడతారండి. అసలు సినిమాలో ఉందనుకుంటాం కానీ ఇది సినిమా పాట కాదు. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న అన్న పాట, ఇది జానపదుల పాటని సినిమాల్లో పెట్టారు. వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే లేచి సూర్యోదయం దగ్గర నుంచి వాళ్ళు ఏం చేశారో, వాళ్ళు ఏం చెందారో, భూమికి ఏం చేస్తున్నారో ఇవన్నీ కూడా వాళ్ళు పాటల కింద పాడుకుంటారు. ఇదే పని చేస్తూ పాట పాడితే ఆ పని బాగా సాగుతుందని వాళ్ళు అలా పని చేసుకుంటూ వచ్చేవారు. ఇక్కడ ఏరువాక పౌర్ణమి అనేది మనం చెప్పేటప్పుడు ఈ మన యావత్ భారతంలో
ప్రతి రాష్ట్రంలోనూ అంటే కొన్ని చోట్ల తిథులు మారినా కానీ ఈ జ్యేష్ఠ మాసంలో ఈ వానలు వచ్చాక ఈ భూమి పూజ మాత్రం ప్రతి చోట జరిగి తీరుతూనే ఉంది. ఇక్కడ ఈ జరిగి తీరని చోట మనకి ఎలా చెప్పుకుంటారంటే కర్ణాటకలో కారు హున్నేమే అంటారు, అదే తమిళనాడులో అయితే ఏరై పూజై అంటారు, మహారాష్ట్రలో అయితే బెండూర్ పోలో అంటారు, అలాగే ఉత్తర భారత్ అంతా కూడా చెప్తే అక్తి హలపుష్టి అని ఇలా పిలుస్తూ ఉంటారు. దీనికి ఇంకా మనకి ఎలా చెప్తారంటే ఈ ఏరువాక పౌర్ణమి అంటే ఈ పండుగ ఉగాది పండుగలాగే ఉగాది ఎలా జరుపుకుంటారో రైతులు ఆ పండగ ఎలా జరుపుకుంటారో అదే విధంగా చదువుకుంటారు. ఈ పండగని హల పౌర్ణమి అని కూడా అంటారు, బలరామ జయంతి అని కూడా అంటారు. ఈ పండగని హల పౌర్ణమి అంటారు, బలరామ జయంతి అని కూడా అంటారు. ఇక్కడ బలరామ జయంతి అనేటప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పాలి. బలరాముడు హలం ఆయన కూడా ఆయన ఆయుధం నాగలే. ఆ నాగలితోటి ఒకసారి యమునా నదిని రమ్మని పిలుస్తాడట, దగ్గరికి రాదుట. ఆయన కోపం వచ్చి ఈ నాగేటి చాలుతోటి ఒక్క గీత గీస్తట. ఆ గీత గీసిన దారి అంతా కూడా యమున ప్రవహిస్తుంది. యమున ప్రవహించి పంటలు పండటానికి వస్తుందట. అంటే మహనీయులు చేసే ప్రతి చేష్టకి ఏదో ఒక అర్థం ఉంటుందన్నమాట. ఆ అర్థం ప్రకారం ఈ ఏరువాక సాగటంలో ప్రతి చోట కూడా అక్కడ ఏ ఆహారం పొందుతుందో ఆ ఆహారం, కొన్ని చోట్ల జొన్న రొట్టి ఉల్లిపాయ ఆ రోజు అందరూ కలిపి తింటారు. అలాగే ఒక్కో జిల్లాకి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ఆంధ్రాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా, తెలంగాణ, రాయలసీమ ప్రతి చోట కూడా ఈ పండుగ జరుపుకుంటూనే ఉన్నారు. ఒక్క విషయం, ఏరువాక పండుగ మనకి ప్రాంతం మారచ్చు, పేరు మారచ్చు, కానీ రైతు భూమిని దున్నటమే. ఇక్కడ ఏరువాక అంటే భూమిని దున్నటమే కాదు, భూమిని పూజించడం అని కూడా ఉంది. ఎందుకంటే కూటి కోసం కోటి విద్యలు. ఈ కడుపు నిండితేనే కదా ఈ మనందరి కడుపు నిండేది. ఆ రైతన్న ఇక్కడ కృషితో నాస్తి దుర్భిక్షం. ఆయన చేసిన కృషి వల్లే మనకి బాధ లేకుండా కడుపు నిండా అందరం తింటున్నాం. కృషివలుడు చేస్తున్నాడు, రైతు కృషివలుడు, ఆయన అందరి కోసం శ్రమిస్తున్నాడు. ఈ జగతంతా కడుపు నిండి శాంతిగా ఉండాలి, కాంతిగా వెలగాలి అని ఈ రైతన్నలు చేసేది. అన్నదాతలు వాళ్ళు మనకి అన్నాన్ని పెడుతున్న గొప్ప వాళ్ళు. ఈ అన్నదాతలు అంటుంటే ఈ మధ్య ఏరువాక పౌర్ణమిని ఈ ప్రభుత్వాలు రైతు దినోత్సవంగా కూడా చెప్తున్నాయి. ఏరువాక పౌర్ణమి అంటే రైతు దినోత్సవం అని కూడా అంటున్నారు. ఎందుకంటే రైతు పండుగ, రైతు ఉగాది, రైతు దినోత్సవం, ఆ రైతన్న చేసుకునే గొప్ప పండుగ. భూమి బిడ్డ రైతు, ఆ భూమికి రైతుకి ఉన్నంత గొప్ప సంబంధం అది. ఒక్క విషయం, ఇది ఈ ఏరువాక పౌర్ణమి రోజు నేను చెప్పేది ఏంటంటే ఒక్కొక్క మెతుకు, ఒక్కొక్క గింజ పండాలి అంటే ఎంత కష్టపడితే ఆ గింజ వస్తుందో మనం తెలుసుకోవాలి. చాలామంది అన్నాన్ని వృధా చేసేస్తూ ఉంటారు. అది వృధా చేస్తే కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. అది ఎంత చెమటోడ్చి శ్రమపడి ఎంత చెందితే ఎన్ని గింజలు కలిస్తే మనకి బస్తా అయిందో అనేది మనం ఆలోచించాలి. వాళ్ళ శ్రమని మనం వృధా చేయకుండా అన్న పానీయాలు ఏవి కూడా మనం భుజించి సంతోషంగా ఉండటానికే కానీ అది కుళ్ళబెట్టకూడదు, పాడు చేయకూడదు. ఈ మధ్యకాలంలో ఆర్భాటాలు హంగుల్లో ఎక్కువయ్యి అన్న పదార్థాలని చాలా ఎందుకు పనికి రాకుండా కుప్పల్లో పోసేస్తున్నారు. అలాంటిది జరగకూడదని నేను చెప్తూ మరొకసారి రైతన్నలకి దండం పెడుతూ ఇంత గొప్ప భూదేవికి అలాగే ఆహారాన్ని మనం అందరం కూడా పంచుకుని తినాలి. భూదేవి నమస్కరిస్తున్నాను. క్షమాదాత్రి విద్మహే వరాహ పత్ని ధీమహి, క్షమాదాత్రి విద్మహే వరాహ పత్ని ధీమహి, తన్నో భూమి ప్రచోదయాత్, తన్నో భూమి ప్రచోదయాత్.
జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ.